హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రమణ కుమారి గారి గార్డెన్ చూసాం కదండి. అలాగే ఆవిడ ఫ్యాబ్రిక్ పెయింటింగు, ఇంకా కొన్ని ఆర్ట్లు చాలా బాగా చేస్తారండి. సొరకాయతో ఫ్లవర్ వేజ్ అనమాట. ఎంత బాగుందో చెప్పలేం. ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దామండి. కుమారి గారు గార్డెనే కాదండి, పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేస్తారు. ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి, ఇదంతా శారీ అన్నమాట. పెయింటింగ్ చేశారు. ఇది చూడండి, లైట్ బ్లూ కలర్ మీద ఇట్లా చేసి మళ్ళీ దానికి గొలుసు కుట్టుతో అవుట్లైన్ కుట్టారండి. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా బాగా చేశారండి. ఇదంతా పళ్ళు అండి. శారీ అయితే బార్డర్ వస్తుంది అనమాట. బార్డర్ మీద ఇలా చిన్న చిన్నవి చిన్న చిన్న డిజైన్ లాగా బటర్ఫ్లైస్ అండి. బటర్ఫ్లైస్ ఇలా వచ్చాయి అనమాట. చీర అంతా ఇలా ఇలా వస్తుందండి. అంతా చీర అంతా కూడా ఇదిగోండి ఇలా బటర్ఫ్లైస్ అనమాట. చూసారా, చక్క చుట్టూ కుట్టారు కూడా. ఇదిగోండి, ఇవన్నీ బార్డర్లో అక్కడక్కడ వేసారండి. శారీ మీద అయితే మనం పళ్ళు ఇప్పుడు చూసాం కదా, అది ఈ లైట్ బ్లూ కలర్ శారీ అండి. ఈ శారీ చూడండి, క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ మీద ఇలా చూసారా, డిజైన్ అంతా ఎంత బాగుందో. శారీలో ఉన్న కలర్సే వచ్చేలా కుట్టారండి. గ్రే కలర్ బార్డర్ అండి ఈ శారీకి. చూసారా, క్రీమ్ మీద. అందుకని అసలు శారీలో వచ్చినట్టే చేశారు. చూసారా, చుట్టూ అయితే గ్లిటర్తో వేశారండి. మధ్యలో ఇలా కుందన్స్ అన్నమాట. చూడండి ఎంత చక్కగా బీడ్స్, కుందన్స్ వాటితో డిజైన్ చేశారు. పళ్ళు అండి ఇదంతా. బార్డర్ అయితే ఇలా వస్తుందండి. ఇదిగోండి, బార్డర్ అంతా కూడా ఇట్లా వస్తుంది. చాలా బాగుంది కదండి. నీట్గా శారీలో వచ్చినట్టే ఉంది ఈ డిజైన్ అయితే. ఇదైతే శారీకే ఇలా వచ్చిందటండి. చూసారు, ఇదంతా వర్క్ వచ్చింది కదా. దాని మీద ఈవిడ స్ట్రాబెర్రీస్ పెయింటింగ్ చేశారండి రమణ కుమారి గారు. చూసారా ఎంత బాగుందో చూడండి. స్ట్రాబెర్రీస్ అనమాట, శారీలోనే వచ్చినట్టు వచ్చింది. ఆ డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా వేశారండి ఇవన్నీ కూడా. ఇది పళ్ళు అండి. శారీ అంతా ఇలా కొమ్మలు అనమాట. ఇది కూడా లైట్ కలర్ శారీ అవడంలో చాలా డామినేటింగ్గా కనిపిస్తుంది. చూడండి వేయడం చాలా బాగుంది కదండి. ఇవి కూడా ఇదే శారీ చూడండి, గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇవి చెప్పండి. చీరాల కాటన్ శారీ ఇది. చీరాల కాటన్ శారీ. అబ్బా, దాని మీద చూడండి ఎంత బాగున్నాయి. బొమ్మలు వేసారండి అంతా. అమ్మాయిలు మధ్యలో పూలు పళ్ళు ఆ, చాలా బాగుందండి. పళ్ళు అయితే అలా వచ్చిందనమాట. చీర అంతా కూడా ఇలా అండి. చూడండి అసలు గ్యాప్ లేకుండా వేశారండి. పళ్ళ బుట్ట, అమ్మాయి బొమ్మలు, మళ్ళీ ఇలా అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. చాలా, ఈ బుట్ట కూడా చాలా అందంగా ఉందండి. ఇదిగో ఇట్లా చాలా బాగుందండి. దానికి మళ్ళీ ఈ శారీ చూడండి అసలు. ఇదిగోండి, శారీ అయితే ఇలా బార్డర్ అండి. ఫ్యాన్సీ పట్టు అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఆ శారీకి ఇదిగో పళ్ళు కూడా ఇలా వచ్చింది. పళ్ళు దగ్గర ఇలా కొమ్మలు వేసారండి. ఇది చూడండి, చూసారా ఎంత బాగుందో. మళ్ళీ దాని చుట్టూ కూడా గ్లిటర్తో మంచి అందం తీసుకొచ్చారు. అంతా ఫ్యాబ్రిక్ పెయింటింగేనండి. మధ్యలో స్టోన్స్. మధ్యలో స్టోన్స్ పెట్టారు. ఇవిగోండి స్టోన్స్ అవి పెట్టారు. లైట్ డార్క్ షేడ్స్తో చక్కగా వేశారండి. ఇక బార్డర్ అంతా ఇట్లా అనమాట. ఇదిగోండి, ఈ కొమ్మలే అనమాట బార్డర్ అంతా కూడా. శారీ అంతా కూడా ఇలాగా ఇలా ఈ కొమ్మలు వేసారండి. బాగుంది కదండి. శారీ అంతా కూడా ఇలా. ఇది కూడా నిలబడి, ఇది యాష్ కలర్ శారీ అండి. చూడండి, ఇవి అన్నీ కూడా ఎలిఫెంట్స్ అన్నమాట. పెద్ద ఎలిఫెంట్ నుంచి చిన్నదాని దాకా. ఇదిగోండి 4 సైజుల్లో వేశారండి. ఎంత బాగుందో చూడండి. పళ్ళులే ఇట్లా వేశారండి. ఇది ప్లెయిన్ శారీ అన్నమాట. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఈ బార్డర్ అంతా కూడా ఇలా వచ్చాయండి. ఎలిఫెంట్స్ అన్నమాట. ఇట్లా ఇదిగో చూసారా, ఇవన్నీ కూడా ఎలిఫెంట్స్ వచ్చాయండి. చూసారా, ఈ ఎలిఫెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంది కదా. ఇది బెడ్షీట్ అండి. చూడండి, రోజ్ బడ్స్ అన్నమాట. ఇవన్నీ లీవ్స్ ఇట్లా చూడండి, రోజ్ ఫ్లవర్స్తో వేశారు. చూడండి ఎంత బాగుందో. షేడింగ్ కానీ ఏదైనా కానీ చాలా అందంగా వేశారండి బెడ్షీట్ మీద. ఇది చూడండి, ఇదంతా కూడా పెయింటింగేనండి. తర్వాత ఇగో ఇదే బెడ్షీట్ మీద చిన్న చిన్నవి అనమాట. షీట్ అంతా కూడా ఇలా చిన్న ఫ్లవర్స్ వేశారండి. ఇదిగో చూసారా, ఇవన్నీ అన్నమాట. ఈ శారీ చూడండి, ఈ బ్లూ కలర్ శారీ మీద ఈ ఫ్లవర్స్ వేసారండి. సిల్వర్తో అనమాట పెయింటింగ్. ఒకేలా వచ్చేటట్టు చాలా అందంగా వేశారు. చూడండి ఫ్లవర్స్ అన్నీ కూడా. పళ్ళులో అయితే కాస్త ఎక్కువగా వేశారండి. ఇవ్వండి ఇలా అనమాట. చాలా బాగున్నాయి. సిల్వర్ పెయింటింగ్ కదా, బ్లూ మీద చాలా లుక్ వచ్చింది అనమాట. తర్వాత శారీ అంతా ఇట్లా అండి 2 వరుసల్లో వేశారనమాట. ఇలా పైన కింద ఇలా వచ్చేటట్టుగా వేశారండి. ఇవి కూడా ఈ బెడ్షీట్ చూసాం కదండి, దానికి పిల్లో కవర్స్ అండి. చూడండి, ఇదిగోండి పిల్లో కవర్స్ కూడా చాలా చక్కగా వేశారు. ఇదిగోండి అదే డిజైన్ పిల్లో కవర్స్ మీద అనమాట. అందంగా వేశారండి. 2 వేశారనమాట. ఇటువైపు ఇదొకటండి, ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా చూసారా ఎంత బాగుందో. చక్కగా గులాబీ పూలు అక్కడే పూసినట్టు అనిపించట్లేదండి. ఆనపకాయ అండి. మా నాన్నగారు వాళ్ళ దొడ్లో పండించి ఆ, కాయ చూడడానికి అందంగా ఉందని చెప్పి ఆ, ఎండబెట్టి ఆ తొడిమి పోసి తెచ్చి నాకు ఇచ్చారు. ఏదోటి నేను చేస్తాను అనే ఉద్దేశంతో.
ఆ, 30 ఏళ్ళుగా తిని నేను 3 రకాల పెయింటింగ్లు 3 రకాల డిజైన్లు మార్చాను. 30 ఏళ్ళ నుంచి ఉన్న సొరకాయ అండి ఇది. ఇంకెక్కువ కాలం సర్వైవ్ కాకపోవచ్చు. అదేలేండి 30 ఏళ్ళ నుంచి దీన్ని ఇలా కాపాడుకుంటూ వచ్చి దీని మీద పెయింటింగ్స్ వేస్తూ వచ్చారనమాట. 3 రకాలు మార్చాయి. 3 రకాలు మార్చారు. చాలా బాగుందండి. అది ఆనపకాయ అంటారా ఇది? అంతే. అదేనండి ఎంత బాగుందో అసలు. ఫ్లవర్ వాజ్గా యూజ్ చేస్తున్నారు దీన్ని. చాలా బాగుందండి. ఫ్లవర్స్ పెట్టి ఫ్లవర్ వాజ్ లాగా చేస్తున్నారండి. ఇది 30 ఏళ్ళ నుంచి సొరకాయ అటండి. చాలా గ్రేట్ కదా. ఇదైతే ఫ్రేమ్ అండి, ఎంబోజింగ్ పెయింట్ అనమాట. అయితే ఎంబోజింగ్ పెయింటింగ్ అండి. చూడండి పక్షి కొంగ అనమాట. కొంగ టైప్ లో ఉంది కదా, చక్కగా వేసారు. ఇలా ఎంబోజ్ అయినట్టు అనమాట. కొంచెం ఎత్తుగా వస్తుందండి పెయింటింగ్ ఇది. ఇవి కూడా ఫ్రేమ్స్ చేయించారండి, ఫోటో ఫ్రేమ్స్. అయితే ఇవి కూడా ఫ్యాబ్రిక్ పెయింట్ తో చేసినవేనండి. ఇవి కూడా అది జరదోజీ. అదేమో జర్దోసి వర్క్ అండి. చూసారా, జర్దోసి మనం ఎంబ్రాయిడరీ చేస్తాం కదా బ్లౌజెస్ మీద, దాంతో చేసిన వర్క్ అండి అది. ఇది కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏనండి. ఇవి స్టోన్ మీద చేశారంటండి పెయింటింగ్. చూడండి చిన్న థర్మోకోల్ బాక్స్ లాగా పెట్టి చేశారు. ఇవి కూడా చూడండి స్టాండ్ లా తయారు చేసి అవి పెట్టారండి. అవి కూడా ఆవిడ తయారు చేసినవి. ఇది కూడా అండి స్టోన్ మీద పెయింటింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ గ్లాసుల మీద కూడా పెయింట్ చేశారండి. పెయింటింగ్ అంటే ఇట్లా అన్నమాట, వర్క్ లాగా అన్నమాట. ఈ పూసలు ఇవన్నీ అంటించి కుందన్స్ ఇదంతా కూడా చూసారా ఎంత బాగుందో ఇది. ఇది కూడా అండి ఇవన్నీ అద్దాలు ఇవన్నీ చేశారు పెయింటింగ్. ఇది కూడా సేమ్ అండి. ఇక్కడ ఈ స్టాండ్ లాంటి దాంట్లో పెట్టారనమాట అందంగా. చాలా బాగున్నాయి. అందులో ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూశారు కదండి రమణ కుమారి గారి ఆర్ట్ అంతా. గార్డెనింగే కాదండి, ఆర్ట్ అంటూ వస్తే ఏదైనా చేయొచ్చు అని నిరూపించారు కదండి. అసలు అయితే నాకు ఆ సొరకాయ చూస్తే భలే ఆశ్చర్యం వేసిందండి. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్నీ బాగున్నాయి కదండి. మీకేమనిపించిందో చెప్పండి ఈ వీడియో చూస్తే. కింద కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.